to Vedavyasa Academy. Dear friends, 2026 T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతుంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 9 నాడు జరిగిన 3 ముఖ్యమైన మ్యాచ్లలో పసికూనలపై అనుభవజ్ఞులైన జట్లు పైచేయి సాధించాయి. సౌత్ ఆఫ్రికా భారీ స్కోరుతో చెలరేగిపోగా జింబాబ్వే మరియు స్కాట్లాండ్ జట్లు వన్ సైడెడ్ విక్టరీలను అందుకున్నాయి. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సో మ్యాచ్ వన్ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ. ఇది కోల్కతాలో జరిగింది. స్కాట్లాండ్ 207 4 వికెట్ల నష్టానికి చేస్తే ఇటలీ 134 ఆల్ అవుట్ అయింది. స్కాట్లాండ్ 73 పరుగులతో విజయం సాధించింది. ఈ మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. స్కాట్లాండ్ బ్యాటర్లు ఇటలీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లో స్కాట్లాండ్ 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల ఛేదనతో ఇటలీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 134 పరుగులకే కుప్పకూలి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మైకెల్ లీస్క్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచారు. ఇక జింబాబ్వే వర్సెస్ ఒమెన్. ఇది కొలంబోలో మ్యాచ్ జరిగింది. జింబాబ్వే 8 వికెట్లతో విజయం సాధించింది. ఈ రెండవ మ్యాచ్లో కొలంబో వేదికగా జింబాబ్వే మరియు ఒమన్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకొని ఒమెన్ను కేవలం 103 పరుగులకే కట్టడి చేసింది. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ అద్భుతమైన స్పెల్తో ఒమన్ బ్యాటింగ్ను దెబ్బకొట్టాడు. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం 13.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముజరబానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మూడో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడా అహ్మదాబాదులో జరిగింది. ఈ హైలైట్ మ్యాచ్లో అహ్మదాబాదులోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. సౌత్ ఆఫ్రికా తన ప్రతాపాన్ని కెనడాపై చూపించింది. క్వింటన్ డికాక్ మరియు ఐడెన్ మార్క్రామ్ మెరుపు దాడితో సౌత్ ఆఫ్రికా 213 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మార్క్రామ్ 32 బంతుల్లోనే 59 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాను సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. లుంగి ఎన్గిడి 4 వికెట్లు తీసి కెనడాను కోలుకోకుండా చేశారు. చివరికి సౌత్ ఆఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు పసికూనలకు చేదు అనుభవం ఎదురైంది. ఫేవరెట్ జట్లు మాత్రం తమ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకున్నాయి. సో ఫిబ్రవరి 10న జరగబోయే బిగ్ మ్యాచ్లలో పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ మరియు న్యూజిలాండ్ వర్సెస్ యుఏఈ తలపడనున్నాయి. ఆ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.